మనం ఈ కార్యక్రమం జరపాలంటే మనకి మాట్లాడడం వచ్చి ఉండాలి. ఒకరొకరు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకోవటం మనం పుట్టి పెరిగినాక అమ్మ నాన్నలు భాష నేర్పించినాక వచ్చేసింది. అది ఒకరికి నిలబడి 10 మందితో మాట్లాడడం అనేది అలవాటు లేదు. అది తర్వాత నేర్చుకుంటే వచ్చింది. ఆ స్థాయిలో మాట్లాడగలిగే వాళ్ళు ఈ హాల్లో చాలామంది ఉన్నారు. పుస్తకాలు చదివితే రాదు, మాట్లాడితేనే వస్తుంది. మాట్లాడుతూనే ఉండాలి. సబ్జెక్టు మన చేతులు ఉంటేనే మనం మాట్లాడగలం. ఎన్నికల కమిషన్ పని విధానానికి సంబంధించిన సబ్జెక్టు మీకు మెటీరియల్ ఇస్తాం, కొంత నేను పరిచయం కూడా చేస్తాను. ఇక పని చేయాలంటే తీరిక ఉండాలి. కాబట్టి తీరిక ఉన్న వాళ్ళే పని చేస్తారు, తీరిక ఉందనుకున్న వాళ్ళే పని చేస్తారు. తీరిక ఉన్న వాళ్ళందరూ పని చేస్తారని ఏం లేదు, ఉందని అనుకోవాలా. తీరిక లేదని ఎవరైనా మాట్లాడితే తీరిక ఎలా దొరుకుతుందో నేర్పించవచ్చు, అదేం కష్టం కాదు. కాబట్టి ఈ భూమి మీద నాకు తీరిక లేదని ఎవరన్నా అంటే అది అబద్ధం. నిజమేంటి? వాళ్ళకి పని చేయాలని కోరిక లేకపోతే పని చేయరు. తీరిక లేదని మాట్లాడుతూ ఉంటారు, పని చేయడానికి ఇష్టం లేని వాళ్ళు. పని చేయడం చేతకాని వాళ్ళు కూడా తీరిక లేదని మాట్లాడతారు. సమస్య ఎక్కడుందంటే పని చేయాలనే బలమైన కోరిక ఉందా లేదా, అక్కడ ఉంది సమస్య. మనం దాదాపు 10 ఏళ్ళ నుంచి ఈ వేదిక తరఫున పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా పని బాగా జరగాలంటే పనితో కనెక్టివిటీ రావాల. నా పని ఇది అనే బలంగా కోరిక కలగాల, చేయాలని ఉత్సాహం కలగాల. ఆ కదలిక రాకుండా పని చేయలేం మనం. ఊరికి చచ్చిపుచ్చులుగా ఉన్నామంటే ఏం చేస్తాం లేకపోతే జరుగుతాను వదిలేస్తాం. ఒక ఊపు రావాలా. అలాంటి ఊపు రప్పించడం కోసమే ఇప్పుడు తాజాగా ప్రజలందరూ చర్చిస్తున్న విషయం, ఈ దేశంలో తీవ్రమైన విషయం కింద మారింది. ఎన్నికల కమిషన్ ఎట్లా పనిచేస్తూ ఉంది, దాని పని విధానంలో ఉన్న సమస్యలు ఏంటి అనేది పెద్ద సమస్య కింద ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి రాష్ట్రాలకి, వాళ్ళ కేంద్రానికి ఎన్నికలు వస్తాయి. ప్రజాస్వామ్యము అమలవుతుంది మన దేశంలో చెప్పుకోవటానికి ఎన్నికలు టైం టు టైం జరగడమే మనకు నిదర్శనంగా మారింది. కాబట్టి జనానికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ప్రజలందరికీ ఇంట్రెస్ట్ ఉండే ఒక సబ్జెక్టును మనం తీసుకొని పెద్ద ఎత్తున జనంలోకి పోవాలని నిర్ణయించుకున్నాము. అందువల్ల జిల్లాల్లో 100-150 మందితో మీటింగ్ పెట్టమని మేము అడుగుతున్నాం. ఒక్కసారి మీటింగ్ కాదు అది, ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల మీటింగ్లు మనం పెట్టాలి. మీరే ఉపన్యాసకులుగా మారాలి. మీరే ఉపన్యాసకులుగా మారాలంటే ఆల్రెడీ మాట్లాడడం మీకు వచ్చు, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఇస్తున్నాం. తీరిక మీకు ఎటు ఉన్నది, మాట్లాడాలనే కోరిక మీకు కలిగితే చాలు. మీరందరూ ఉపన్యాసకులుగా తయారు కాగలరు. ఇప్పటికే మీలో కొంతమంది సబ్జెక్ట్ మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు. ఇంకొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసుకోండి, ఇంకొంత బెటర్గా సబ్జెక్ట్ మార్చుకోండి. ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు ప్రజలకు సూటిగా చేరేటట్టుగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. గంటలు మీరు మాట్లాడక్కర్లేదు. 15-20 నిమిషాలు మాట్లాడినా సూటిగా జనంలోకి వెళ్ళిపోయేటట్టుంటే వచ్చినటువంటి 2-3 మాట్లాడతారు. గంట ప్రోగ్రామ్స్ కాలేజీలన్నిల్లో పెట్టండి. కాలేజీల్లో పిల్లలకు రెడీగా ఉంటారు. ప్రతి తాలూకు సెంటర్లో, ప్రతి జిల్లా సెంటర్, డివిజన్ సెంటర్లు వరుస పెట్టండి. ముందు జిల్లాతో స్టార్ట్ చేయండి. మనం రాబోయే 3-4 నెలల్లో విపరీతంగా ఈ సబ్జెక్టు మాట్లాడాలి. బీహార్ ఎన్నికల చుట్టూ జరుగుతుంది రగడ. కారణం ఏంటంటే బీహార్లో చేసినలాగానే దేశమంతా చేయబోతున్నామని చెప్పేసినారు వాళ్ళు. బీహార్లో జరిగే దాంట్లో తప్పులు ఉంటే ఆ తప్పులు దేశమంతా చేయబోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకున్న అథారిటీని అలా వాడుకొని దేశమంతా ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు వచ్చేటట్టు చేసే పరిస్థితికి వాళ్ళు వెళ్ళినప్పుడు దాని గురించి ఎడ్యుకేట్ చేసే పని మనం చేయాలి కదా. అందుకని జిల్లాలో ఒక మీటింగ్ జరిపినాం, అయిపోయింది మా పని. అక్కడ కాదు మీరు ఉండాల్సింది,
ఇక్కడ 3 జిల్లాలలో ఉన్నాం. 3 జిల్లాల్లో విరివిగా మీటింగ్లు పెట్టాలి. ఎక్కడ జనం పోగే పోయి పెట్టాలి. సూటిగా వెళ్ళే అంశాలు ఉన్నాయి, వాటిని చెప్పాలి. ముందు మన సంస్థ గురించి కొద్ది పరిచయం చెప్తాం. వేదిక అంటే సంస్థ అని అర్థం. ఒక మనిషికి సమస్య వస్తే ఆ సమస్యను ఆ మనిషే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తనకు అలివి కాకపోతే ఇతరుల సహాయం తీసుకుంటాడు. ఇది మన అనుభవమా కాదా? మీకు ఎవరికి ప్రాబ్లం ఏదొచ్చినా ముందు ఎవరికీ చెప్పకుండా మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఎప్పుడో ఒకసారి ఇది నా వల్ల అయ్యేటట్టు లేదనిపిస్తే ఎవరు చేయగలరని వాళ్ళని ఎత్తుకుంటారు. వాళ్ళు చేయగలరా లేదా కాదు, ఇది మానవ సహజమైన ప్రవర్తన. సమాజంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వ్యక్తులకు వచ్చే చిన్న చిన్న సమస్యలు లాంటివి కాదు. అవినీతి, ఉపాధి లేదు, నిరుద్యోగం ఉంది, పిల్లల చదువులు బాగాలేవు, ఆరోగ్యం గురించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి దేశం ఎదుర్కొంటున్నవి. వీటికి తోడు పరిపాలించేటోళ్ళు కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రజల్ని ఎప్పుడు ఏదో సమస్యలో ఉంచితే
ఆ సమస్యల్లో మునగానాం తేలానాముగా ఉన్న మనుషులు అసలైన సమస్యలను గుర్తించకుండా ఉంటారు అని పాలించేటోళ్ళు ఆలోచించే రోజులు వచ్చినాయి. అసలైన సమస్యల్ని పాలించేటోళ్ళు పరిష్కరిస్తూ పోతే ఇంక ఇబ్బంది ఏముంది? వాళ్ళు అడగాల్సిన పనే ఉంది, వాళ్ళతో పోరాడాల్సిన అవసరం మనకేముంది? వాళ్ళు అలా చేయకుండా వాళ్ళు తమకేం ముఖ్యమనుకుంటారో అవి చేసుకుంటూ పోతూ ఉంటే మనకేం ముఖ్యమనుకుంటున్నామో వాటి జోళ్ళు రాకపోతే ఇప్పుడు జనం అసంతృప్తితో ఈ సమస్యలు పరిష్కరించమని అడిగే అవకాశం ఉంటుంది. వాటిని పరిష్కరించడం ఇష్టం లేని పరిపాలకులు ఉన్న దగ్గర ఏం జరుగుతుందంటే మనల్ని దారి తప్పిస్తూ ఉంటారు కొత్త రకమైన సమస్యలు చూపించి. అది నిత్యం జరుగుతూ ఉంటుంది. పాలించేటోళ్ళకి పాలించబడే వాళ్ళకి ఇలా ఆకాంక్షల్లో తేడా ఉంటే నిత్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అసలైన సమస్యలు ఏంటో అర్థం చేసుకోవాలి. అవి ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పినవి. ఇటు దగ్గర మాట్లాడడం లేదు పాలించేటోళ్ళు. మరి అట్లాంటి సమస్యల్ని పరిపాలించేటోళ్ళు పరిష్కరించకుండా ఉంటే మనమే పూనుకొని పరిష్కరించుకోవాలా? ఒక్కొక్కడు చేయలేడు ఆ పని. అందుకని గుంపుగా మారి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. ఆ గుంపుగా మారిన దాని పేరే వేదిక. ఏం పర్పస్ కోసం పెట్టినాం? పరిరక్షించాలి. దేన్ని? ప్రజాస్వామ్యాన్ని. అంతేగా దాని అర్థం. అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంది? అది ప్రమాదంలో ఎక్కడ పడింది, దాన్ని పరిరక్షించడం అంటే ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకోవాలి. ఈ పని చేయడానికి ఐక్య ప్రయత్నాలు, ఐక్య అనే మాట వాడినమంటే ఒక్క సంస్థగా మనం చేయటం లేదు. 3 సంస్థల దగ్గరకు వచ్చి ఐక్యవేదిక పెట్టుకున్నాం. జన విజ్ఞాన వేదిక, సత్యాన్వేషణ మండలి, జయభారత్. ఈ 3 సంస్థలు. ఈ సంస్థలకి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎంపిక చేసుకున్న కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు సంస్థ పెట్టుకుంది అట్లాంటి కార్యక్రమాల కోసం. ఈ 3 కలిపి ఉమ్మడిగా కొన్ని గుర్తించాం. 3 కలిసి చేద్దామని. సంస్థ అంటేనే అనేక మంది యొక్క కలయిక. ఈ అనేక మంది కలిసి ఏం సమస్యలను గుర్తిస్తారో వాటి మీద పనిచేయడానికి సంస్థ పెట్టారు. ఈ 3 సంస్థలు దగ్గర చేరి మన 3కి ఉమ్మడిగా సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటి మీద పని చేద్దాం అనుకున్నాం. వాటిల్లో మనం ఎంపిక చేసుకున్నవి ఏంటంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం సరిగా అమలు జరగాలంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎక్కడ అమలు జరుగుతుందో ఆ స్థానాల్ని సరిచేయాలనుకున్నాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఓటర్లందరూ నేరుగా పాల్గొనే చోటు. అది గ్రామ సభ, వార్డు సభ. ఇవి 2 ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యం అమలు జరిగేవి. ఈ 2కి సంబంధించిన మీటింగ్లు జరగాల, ఓటర్లు పాల్గొనేటట్టు చేయాలా. చేసి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద నేరుగా చర్చించే పరిస్థితి ఉండాలా అని మనం అనుకున్నాం. కానీ గ్రామ సభలు కాగితాల మీద జరుగుతున్నాయి, వార్డు సభలు జరగడంలా. అవి జరగాలని కదా మనం అనుకున్నాం. కాగితాల మీద రాసేది సభ జరిగిందని రాసేసుకుంటున్నారు. ఎందుకనంటే అక్కడ అధికారులందరూ సమాధానం చెప్పే పొజిషన్లో ఉంటారు, ప్రజలందరూ అడిగే పొజిషన్లో ఉంటారు. ఈ అధికారులకి ప్రజలు ప్రశ్నించడం ఇష్టం లేకుండా ఉండే పరిస్థితి ఎప్పుడో వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేదు మనం అడగడం. అందుకని కాగితాల మీద రాస్తారు, చట్ట ప్రకారం ఉంది కాబట్టి అయిపోయింది అంటారు. అది కానీ అమలు జరిగితే ఎలా ఉంటుందంటే, అతి ముఖ్యమైన పనులు జరుగుతాయి అమలు జరిగితే. ఒక గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఓపెన్గా డిక్లేర్ చేయాలా. దేనికి ఖర్చు పెట్టాలి, నిధులు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ సమస్యలు ఎన్ని ఉన్నాయి గ్రామంలో, వీటిల్లన్నిటికంటే పెద్ద సమస్య ఇది, దానికోసం ఎంత ఖర్చు అవుతుంది, అక్కడి నుంచి మొదలు పెట్టాలి పరిష్కారం. నిధులని సమస్యల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువ మందికి సమస్యగా ఉన్నవాడి దగ్గర నుంచి పరిష్కరించుకుంటూ రావాలి. ఆ పనులు పారదర్శకంగా జరగాల. కాంట్రాక్టర్లు వచ్చి కూర్చున్నా సరే పారదర్శకంగా జరగాల. కాంట్రాక్టర్లను మేపడానికి కాదు పనులు,
ప్రజలకు పనులు చేయడానికి. ఆ ప్రేమ ఉన్నోడికి ఇవ్వాలా. కాంట్రాక్టర్ దిగమింగుతున్నారు అనుకుంటే ఎత్తావతలేయాలి. పనులు ఎట్ట జరుగుతుంటే మనం పర్యవేక్షణ చేయాలా ఓటర్లని. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? నిర్ణయాలు మనం చేయాలా. ఈ గ్రామంలో ఏం చేయాలో మనం నిర్ణయించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? పర్యవేక్షణ. ఆ పనులు ఎట్ట జరుగుతున్నాయో మనమే చూడాలి. ఫైనల్గా మంచి జరిగినా చెడు జరిగినా మనకి అది ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అర్థం అది. నిర్ణయాలు మనమే చేయాలా, పర్యవేక్షణ మనమే చేయాలా. ఫైనల్గా మంచి వచ్చినా చెడు వచ్చినా మనకే మనమే నిర్ణయించి ఒక పని జరగాల గ్రామంలో అన్నాం. ఆ పని ఎటు జరుగుతుందో చూసాం. ఆ పని వల్ల మేలు జరిగితే ఎంత మేలు జరిగిందో లెక్కేసుకున్నాం. అనుకున్న మేలు జరగకపోతే కారణాలు ఏంటో మనం పరిశీలించి ఈసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాం. అది ప్రజాస్వామ్యం. దాని అర్థంలో సరిగా అమలు జరగడం అంటే గ్రామంలో ఈ పనులు జరగాల, అది గ్రామ సభలో జరగాల. ఇది మనం అనుకున్నాం. అట్లే వార్డు సభలు జరగాలనుకున్నాం. 73, 72 రాజ్యాంగ సవరణలో రాసుకున్నాం వీటిని. ఒక్క తప్ప రాజ్యాంగ సవరణలో జరిగింది ఏంటంటే, ఇట్లే జరగాలని రాసి రాష్ట్రాలు వాళ్ళ ఇష్టం ప్రకారం అమలు జరుపుకుంటూ ఒక క్లాజ్ పెట్టారు అక్కడ. ఇంకా అయిపోయింది దాంతో. ఆ క్లాజ్ పెడితే రాష్ట్రాలు ఇష్టపడలే. ఎందుకని ఇష్టపడలా? గ్రామ సభలు జరిపి నిర్ణయాలు చేయడం మొదలు పెడితే దాని పేరు డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అంటారు. వికేంద్రీకరణ పరిపాలించడానికి ఇష్టం లేదు, కేంద్రీకరణే వాళ్ళకి ఇష్టం. పంచాయతీలకు వెళ్ళే ఫండ్స్ అన్నీ మా ద్వారా పోవాలా అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ మా చేతిలో ఉండాలనుకుంటుంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే మతము, ఒకే భాష, ఒకే. అరే 145 కోట్ల మంది జనమున్న దగ్గర ఒకే అంటే అర్థం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. ప్రతి చోట బ్యూరోక్రసీ అనగా పనిచేసే యంత్రాంగం మొత్తం మా పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు ప్రజలకు అత్తేందిరా అని అడుగుతుంటే వాళ్ళు అసలు దేనికి విలువ లేని వాళ్ళ కింద మార్చిపారేస్తారు. అందుకని వికేంద్రీకరణ జరగాలని మనం కోరుకుంటున్నాం. మన సంస్థ తరఫున నిర్ణయాలు గ్రామ సభల్లో, వార్డు సభల్లో జరగాల. వాటిని మనమే పర్యవేక్షించాలా, ఫలితాలు మనమే స్వీకరించాలని మనం కోరుకుంటున్నాం. కోరుకోవడంలో తప్పు లేదు, కరెక్ట్గానే మనం లెక్కేసినాం. ఇవి సరిగా జరగాలంటే ప్రజాస్వామ్యం ఫీల్డ్ లెవెల్లో ప్రాపర్గా అమలు జరగాలనుకున్నాం. ప్రజాస్వామ్యం అమలు జరగడానికి ఎన్నిక కీలకమైనది. కాబట్టి ఎన్నికల విధానం అవసరమైన సంస్కరణలు చేసుకొని ముందుకెళ్ళాలి. ఇవి అనుకొని బయలుదేరినాం. బయలుదేరితే ఫీల్డ్లో ఎట్లా ఉంది రియాలిటీ అని అంటే, గ్రామ సభలు జరిగే పరిస్థితి లేదు. ఎక్కడన్నా జరిగితే అందులో ఓటర్లే పాల్గొనాలా, బయట నుంచి మనం పాల్గొని మాట్లాడకూడదు. ఓటర్లకు చైతన్యం లేకుండా అయిపోయింది. ఓటర్లకు ఈరోజున్న చైతన్యం అంతా పార్టీ పేరుతో డివైడ్ అయి ఉన్నారు, మతం పేరుతో డివైడ్ అయి ఉన్నారు, కులం పేరుతో డివైడ్ అయి ఉన్నారు. ఇంకా ధనిక పేద డివిజన్ ఎటు ఉండనే ఉంది. డివైడ్ అయి ఉన్నారు జనం. డివైడ్ అయ్యి వాళ్ళు ఉన్నారా, వాళ్ళని డివైడ్ చేసినారా పాలించుటోళ్ళు? వాళ్ళంతటా డివైడ్ అయ్యలేరు. ఎందుకంటున్నానంటే, నేను ఇక్కడ ఈ హాల్లోనే ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఒకరి పండుగలకు ఒకరు పిలుచుకుంటున్నాం, పోతున్నాం. మనం వాళ్ళు పెట్టే తింటున్నాం. అన్న, అక్క, బావ, చెల్లిని మాట్లాడుకుంటానే ఉన్నాం. ఒకరి సంప్రదాయాలు ఇంకొకరు గౌరవించుకుంటున్నాం. ఒకరి పండుగల్ని మరొకరేం ఇబ్బంది పెట్టకుండా జరుపుకుంటున్నాం. మనందరం అట్లే ఉన్నాం కదా, మనం కలిసే ఉన్నాం కదా. ఒకరి సంప్రదాయాలు కలుపుకోవడం కూడా మీరు చూశారు కదా. హిందువులకి పెళ్ళి అయితే మెట్టలు ఉంటాయి, ముస్లిం పిల్లలు కూడా మెట్టలు పెట్టుకుంటున్నారు.
ముస్లిం అమ్మాయిల ముఖానికి హిజాబ్ వేసుకుంటారు. ఇప్పుడు హిందువుల పిల్లలు కూడా వేసుకుంటున్నారు. హిందువుల పిల్లలు గాజులు వేసుకుంటారు, ముస్లిం పిల్లలు కూడా గాజులు వేసుకుంటున్నారు. మరి ఏముంది దాని అర్థం? ఒకరి సంప్రదాయాలు ఒకరు అవలంబిస్తున్నారనే కదా దీని అర్థం. ఇది మాది, మీ సాంప్రదాయం మాకు అక్కర్లేదు జనం అనుకోవడం లేదే. జనం కలిసిమెలిసి కానీ బతుకుతున్నారే. జనం కలిసిమెలిసి బతుకుతా ఉంటే ఈ డివిజన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జనం తెచ్చుకున్నావా? మరి ఎవరో వాళ్ళ అవసరాలు నెరవేరడానికి తెచ్చిపెట్టినారా అని అనుమానం మనకు రాదా? రావాలా? 190 మంది జనం ఈ రోజుకి కూడా కలిసి బతకడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు డౌట్ అయితే ఈ మధ్య జరిగిన నేను చూపిస్తా. పెహల్గాంలో 26 మందిని చంపినారు, టూరిస్టుల్ని. అసలు కాశ్మీర్ అంటేనే సైన్యం, పోలీసులు, ఎప్పుడు ఎవరిని మాయం చేస్తారో తెలియదు. అటువంటి పరిస్థితి కాశ్మీర్లో ఉన్నప్పుడు పెహల్గాం దగ్గర ఒక్క పోలీసు కూడా ఎందుకు లేడు? కాపలా ఎందుకు లేడు? కారణం ఎవరు అనే క్వశ్చన్ రారా? సరే, అందులో ఒక ఆటో డ్రైవర్, ఉగ్రవాదులు ముస్లింలే, చంపబడదు హిందువులే, నో డౌట్. నేను దాన్ని ఏం కాదనడంలా. మతం అడిగి మరీ చంపినారు, ఓకే, అది కూడా జరిగింది. అక్కడున్న ఒక ఆటో తోలే ముస్లిం స్థానికుడు ఉగ్రవాది దగ్గర తుపాకీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఈ ముస్లిం ఉగ్రవాది ముస్లింని చంపేసినాడు. ఎవరి కోసం ఇతను తుపాకీ లాక్కోవాలనుకున్నాడు? హిందువుల కోసం. మర్చిపోకండి. అది అయిపోయిన తర్వాత వీళ్ళు భయపడి మిగిలిన వాళ్ళు భార్యలు మిగిలినారు, భర్తలను చంపినారు. ఎలా తమ ప్రాంతాలకు వెళ్ళాలని భయంతో ఉన్నప్పుడు ముస్లిం ఆటో డ్రైవర్లు ఛార్జీలు కూడా తీసుకోకుండా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు పంపినారు. రాత్రులు తమ ఇళ్లల్లో మసీదుల్లో పెట్టుకొని కాపాడినారు. మొదలుపెట్టినామంతే. ఒక హిస్టారికల్ సిచ్యువేషన్లో ఇటాడు ఒక ఐక్యవేదిక ఉండాలనేది మొదలుపెట్టినంత వరకే మా ప్రాముఖ్యత. ఇప్పుడు అట్లా కాదు. ఈ సంస్థలు కూడా ఏ సంస్థకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో అంత ఉత్సాహంగా ఈ సంస్థలు కూడా పాల్గొనాలా, ఈ సమస్యని హైలైట్ చేయాలని చెప్పి ఆ సంస్థల్లో కూడా తీర్మానం చేసుకున్నాం. అందుకనే మనం పెట్టబోయే అన్ని మీటింగ్ల దగ్గరికి అన్ని సంస్థల వాళ్ళని పిలుస్తాం, అందరూ వస్తారు కూడా.
ఇది అందరికీ తక్షణ సమస్య కింద మారింది. ఎందుకని మారింది? 2023 డిసెంబర్, 2024 జనవరిలో జరిగిన ఒక మార్పు, ఆ మార్పుతో ఇది ముఖ్యంగా మారింది. ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ పద్ధతిలో వచ్చిన ఇండిపెండెంట్ సంస్థ. ఎవరి పెత్తనం దాని మీద ఉండదు. ఎన్నికలు సక్రమంగా జరిగేటట్టు, పారదర్శకంగా జరిగేటట్టు చూడటమే దాని పని. చాలా కాలం అట్లే జరిగింది. మొదట్లో 50లో రాజ్యాంగాన్ని అంగీకరించిన తర్వాత నెమ్మదిగా రాజకీయ క్రీనీడలు దాని మీదకి రావడం మొదలైనవి. వచ్చిన టైంలో టిఎన్ శేషన్ లాంటి వాడు, నేను ఎన్నికల కమిషనర్ని, చీఫ్ కమిషనర్ని, నా పవర్ మొత్తం వాడుకుంటా అన్నాడు. మొత్తం వాడుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారంలో మైకులు పెట్టి హోరెత్తించడం మాయం చేశాడు. అడ్డగోలు ప్రచారాలు జరగడం లేదన్నాడు. ఎవడైనా మతాన్ని, కులాన్ని ప్రచారంలో ఆడుకుంటే బొక్కలేస్తా అన్నాడు. వేసినాడు. భయపడిపోయినారు రాజకీయ నాయకులు. ప్రజలందరూ సంతోషపడ్డారు. టిఎన్ శేషన్ దెబ్బకి ప్రజలందరూ సంతోషపడ్డారు. రాజకీయ నాయకులు బెంబేలెత్తినారు. ఇట్లా ఉంటే మా విలువ ఏమవుతుందని భావించిన ఆనాటి ప్రధానమంత్రి గారు ఎన్నికల కమిషన్లో ఈ టిఎన్ శేషన్ లాంటి నియంత లాంటి వాడిని ఆట కట్టించాలంటే ఏం చేయాలా అని ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక ప్రయోగం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒక్కరిని ఉంచకుండా ముగ్గురిని చేస్తే అది ఇద్దరిని మన వాళ్ళని పెట్టుకుంటే పని అవుతుంది కదా అనుకున్నాడు. తెలివే కదా. ఎవరిని ఏమనకుండా అతన్నేమనేది ఇంకిద్దరిని తెచ్చిపెట్టి మీరు ఏం చేసినా ఉమ్మడిగా నిర్ణయం చేయాలా అని కండిషన్ పెడితే అయిపోయారు. ఆలోచనతో కమిషన్ ముగ్గురైనారు. అయినా కూడా ఎంతో కొంత ప్రజాభిప్రాయానికి మన్నింపు ఇవ్వడం, కొంత భయపడటం అనేది అప్పటికి ఉంది. కాబట్టి ఈ ముగ్గురిని ఎవరు ఎంపిక చేయాలా అనే దానికి వాళ్ళు పెట్టుకున్న సాంప్రదాయం ఏంటంటే, ప్రధానమంత్రి ఉంటారు, అపోజిషన్ లీడర్ కూడా ఉంటాడు. ప్రధానమంత్రి ఏ పార్టీ వాడైనా ప్రధానమంత్రి ఉంటాడు. వాళ్ళకి వ్యతిరేకంగా కూర్చున్నది అపోజిషన్ పార్టీ, ఆ నాయకుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ చెరో పక్క లాగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి న్యూట్రల్గా ఉండే నిష్పాక్షికుడైన ఇంకొక వ్యక్తి ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని మూడో మనిషిగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం చూసినాక మనకి కూడా భయం కలిగింది, ముగ్గురిని పెట్టగానే ముంచుతారని. కానీ కొంచెం ధైర్యం వచ్చింది మనకి. వీళ్ళిద్దరూ చెరో పక్క లాగినా కూడా నిష్పాక్షికుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి అప్పుడు నిష్పాక్షికులుగానే ఉండేవాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసులు. ఇప్పుడు కదా ఆ నిష్పాక్షికత అంతగా లేని వాళ్ళు కూడా వస్తున్నారు. అప్పుడు అట్లా లేదు. కాబట్టి అది సరిచేస్తాడు. ఆ వచ్చిన క్యాండిడేట్స్లోంచి ఇలా అటు ఇటు లాగినా ఉన్నంతలో మంచి వాళ్ళని ఎంపిక చేస్తాడని చెప్పిన ధైర్యంతో మనం ఉన్నాం. 2024 జనవరిలో ఏం జరిగిందంటే, మీరు దీని మీద ఒక చట్టం చేసేదాకా ఈ పద్ధతే నడుస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పేసింది. చట్టం చేస్తే ఈ పద్ధతిని మనం ఎదుర్కోవచ్చు అనుకున్న ప్రభుత్వం ఏం చేసిందంటే చట్టం చేసింది. ఏమని చట్టం చేసిందంటే, ఇక్కడ మీరు కరెక్ట్గా గుర్తుంచుకోవాలా, ప్రమాదం ఎక్కడ మొదలైందో మీకు తెలియాలా. ప్రధానమంత్రి ఉంటాడు, అపోజిషన్ నాయకుడు ఉంటాడు. ఈ రెండే మార్చల వాళ్ళు. మూడో మనిషి ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎత్తేసి ప్రధానమంత్రికి ఇష్టమైన ఒక మంత్రి ఉంటాడని పెట్టారు చట్టం. అర్థమైందా? ఏమి జరుగుతుంది ఇప్పుడు? ఏమి జరుగుతుంది? ప్రధానమంత్రికి ఇష్టమైన ఒక మంత్రిని పెడితే, ఆ మంత్రి సీనియర్ మంత్రి అంటే చాలా బాగా ప్రధానమంత్రికి సహాయపడగలవాడని అర్థం. ఇద్దరు ఒక పక్క, ఒకరొక పక్క ఉంటే ఆ ఇద్దరు ప్రభుత్వం యొక్క అనుకూలురైతే, ప్రభుత్వానికి అనుకూలురే ముగ్గురు ఎన్నికల కమిషనర్లుగా మారుతారు. ఇద్దరు కాదు, ముగ్గురు వాళ్ళు అవుతారు. అది జరిగింది. ఒక ఆయన రిటైర్ అయ్యిండు, ఒక ఆయన ఈ కథంతా చూసి రాజీనామా చేసిపోయిండు, ఒక ఆయన మిగిలిండు. ఆగ మేఘాల మీద మిగతా ఇద్దరిని పెట్టేసినారు. చట్టం కాగానే పెట్టేసినారు. మరి ఈ సమయంలో సుప్రీంకోర్టు
ఇట్లా ఇద్దరు ఒక పక్క ప్రభుత్వం పక్క చేరిన వాళ్ళు అయితే ప్రమాదమవుతుంది ప్రజాస్వామ్యానికి అని గుర్తించి ఈ చట్టం చెల్లకుండా చేసి ఉండొచ్చు కదా అనే ప్రశ్న వచ్చింది. కానీ ప్రధాన న్యాయమూర్తి చేయలే. అంటే నేను ఒక మాట ఇందాక చెప్పా, ప్రధాన న్యాయమూర్తి అంటే న్యూట్రల్గా ఉంటాడు, నిష్పాక్షికంగా ఉంటాడు అనే అభిప్రాయం చాలా కాలం జనానికి ఉంది. కాబట్టి ముగ్గురు కమిషన్లు పెడితే పెట్టినారులే, ప్రమాదం లేదులే జనం అనుకున్నారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును సుయమోటోగా తీసుకొని ఈ చట్టం చెల్లదని అనలేదు అంటే ప్రధాన న్యాయమూర్తుల మీద కూడా నీడలు మొదలైనవి అని ఎందుకు అనుకోకూడదు ఈ జనము? ఆ చట్టం చెల్లకుండా చేసి ఉంటే ఏమై ఉండేది? ప్రధాన న్యాయమూర్తిగా నేనుంటా మూడో మనిషిగా అని కోర్టు చెప్పాలా. చెప్పగానే రాజీనామా చేస్తున్నాను పానేయండి, రిటైర్ అయినాను పానేయండి, ఏం పేర్లు వస్తే తీసుకురా అని అడిగి ఉండేవాడు. ప్రతి పేరుని స్క్రూటినీ చేసి ఇతను ఎన్నికల కమిషనర్కి పనికొస్తుండో పనికిరాడో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తలని ఉపయోగించుండేవాడు. అటు జరగల. ఈ ముగ్గురిని ఎన్నిక చేయాలనుకున్నాక 24 గంటల ముందు ప్రతిపక్ష నాయకుడికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఇటు పక్కన ఇద్దరికి ఎప్పుడో తెలిసి ఉంటుంది. ఈయనకి 24 గంటల ముందు చెప్పి ఇదిగో ఈ పేర్లు మన ఎదురుగున్నాయని చెప్పగానే ఈ పేర్లలో ఉన్న ఎవరెవరు ఎటువంటి వాళ్ళు 24 గంటలు నేను ఎక్కడ పరిశీలించాలా? సాధ్యమయ్యే పనేనా? నేను బాయ్కాట్ చేస్తున్నా, వెళ్ళిపోయాడు. పండగ చేసుకున్నారు. ఇక ఆయన బాయ్కాట్ చేసిపోతే ఇంకెవరు లేడు మాట్లాడేవాడు. ఇద్దరు ఉన్నారు, వేసేసుకున్నారు కావాల్సిన వాళ్ళు. ఆ రోజు నుంచి ఎన్నికల కమిషనర్ పని విధానం మీద నీడలు మొదలైనవి. కంప్లైంట్లు మొత్తం ఆ రోజు నుంచి మొదలైనవి. అంతకు ముందు ఉన్నాయి కానీ చాలా చిన్నవి, ఏదో రకంగా పరిష్కరిస్తూ వచ్చారు. అప్పటి నుంచి గుట్టలు కంప్లైంట్లు రావడం మొదలెట్టినాయి. ఇప్పుడు చెప్పండి, స్టార్టింగ్ పాయింట్ ఏంది? ఎన్నికల కమిషన్ నియామకమే అప్రజాస్వామికంగా జరగడమో, ఒక అప్రజాస్వామికమైన చట్టం ఆధారంగా జరగడమో, దేశంలో ప్రజాస్వామ్యానికి ఎటువంటి విలువ ఇవ్వకుండా చట్టాలు చేయటమో, పార్లమెంటు చర్చలు జరిగితే రోజులు తరబడి ఒకరినోడు తిట్టుకోవడం, చివరి ఒక రోజులో పట్ట 10 చట్టాలు అయిపోతాయి. చర్చలు లేకుండా చట్టాలు అయిపోయే సంప్రదాయం గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేస్తుందా లేదా? నేను జరుగుతున్న విధానాల మీద తప్పుపట్టే పరిస్థితి వస్తే ఈ విధానాలు రూపకల్పన చేసిన ప్రభుత్వాన్ని అనకుండా ఎట్టు కుదురుతుంది? ప్రభుత్వాన్ని నేను పాయింట్అవుట్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని నడిపే పార్టీని విమర్శించకుండా పని ఎట్లయితుంది? పార్టీని నేను విమర్శించాల్సి వస్తే పార్టీని నడిపే వ్యక్తిని నేను విమర్శించకుండా పని ఎట్లయితుందో మీరు చెప్పండి. సాధ్యమా? ప్రభుత్వ విధానం బాగలేదనగానే ప్రభుత్వాన్ని నడిపేవాడిని అడగగానే నడిపే మనుషులను అడగకుండా ఎట్లా సాధ్యమవుతుంది? నేరుగా రాజకీయ పార్టీలతో మనకు సంబంధం ఉండదు, కానీ మనందరికీ రాజకీయాలు ఉన్నాయి, మనందరికీ పార్టీలు ఉన్నాయి. జరుగుతున్న దాన్ని మాట్లాడకపోతే ఇంకేం రాజకీయం మాట్లాడినట్టు? రాజకీయాలు మాట్లాడుతుంది మన సంస్థ. ఏ పార్టీ కొమ్ముగాయదో, ఏ పార్టీ తప్పు చేసినా మాట్లాడుతుంది, ఏ పార్టీ రైడ్ చేసినా అభినందిస్తుంది. అక్కడ ఉండాలి మనం. అంతేగాని ఆ పార్టీలు పేరెట్టెత్తుతావు, వ్యక్తులు పేరెట్టెత్తుతావు అంటే వ్యక్తులు పార్టీలే తప్పుడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు ఎత్తకండి ఎట్లా చెప్పాలి? ప్రభుత్వం చేస్తున్న తప్పులు చట్టం ఎట్లా చేసింది? ఆ చట్టం యొక్క పర్యవసానం ఏంటి? ఆ పర్యవసానంలో వచ్చిన 1 కాదు 2 కాదు 100 కంప్లైంట్లు వచ్చినాయి. 1000 అఫిడవిట్లు పెట్టినారు. వాళ్ళకి జవాబు చెప్పాలనిపిస్తే చెప్తారు, లేదా చెప్పరు. నిష్పాక్షికంగా న్యూట్రల్గా ఉండాల్సిన ఒక వ్యవస్థ న్యూట్రల్గా ఉండకుండా ప్రభుత్వం తరఫున కొమ్ముగాసే పరిస్థితి ఏమవుతుందో ఇప్పటికే మనకు తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇప్పటికే పంజరంలో చిలకలుగా మారినాయి. ప్రభుత్వం తరఫున చిలకలి పంజరాలను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వమే. ఆ పంజరాలు కుసమంటున్నాయి. అపోజిషన్ పార్టీలో ఎవరన్నా ఉంటే
వాళ్ళ మీదకి ఈ 3 దాడి చేస్తాయి, కేసులు పెడతాయి, వాళ్ళని నిరూపించుకోవాలి నిర్దోషులమని, జైల్లో పెడతారు, బెయిల్ ఇవ్వరు. వాళ్ళు భయపడితే ఎగిరిదూకి అవతల పార్టీలు చేరితే అన్ని కేసులు మాయమవుతాయి. అవుతున్నాయా లేదా? మీరు చూస్తున్నారో లేదా? శారదా కుంభకోణం, నారదా కుంభకోణం ఏమైనాయి? ఆయన పోయి అవతల దూగ్గానే. మన రాష్ట్రంలో పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఎగిరి అవతల దూగ్గానే ఏమైనాయి? దూకితే పోయినాయి, యువతలు దూకితే మళ్ళీ వస్తాయి. నువ్వు ఎక్కడన్నా చూసుకో, ఇదే కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు రాజకీయాల్లో దిగే వాళ్ళందరూ డబ్బున్నోళ్ళే, మెజారిటీ 90% పైన. ఈ హాల్లో అందరూ కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అర్హత కలిగిన వాళ్ళే చట్టం ప్రకారం. కానీ మీరెవరు పోటీ చేయలేరు, చేసినా గెలవలేరు, గెలిచినా మీరు మాకు మిగలరు. అట్లాంటి పరిస్థితి ఉందా లేదా? అందుకనే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేసి గెలవమని నేను కోరడంలా. గెలిచినాక మీరు మాకు మిగలరు. ఏమవుతారు? మీరు పోయి ఆ గ్రూపులో చేరతారు. గెలవగానే మేమంతా కష్టపడి ఓట్లు వేసి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలా వాళ్ళ దగ్గర చేర్చడానికి? అందుకని మేము మిమ్మల్ని ఎన్నికల్లో దిగమని చెప్పడం లేదు. ఇప్పుడు సరైన సమయం కాదు, ఎన్నికల్లో దిగడానికి సరైన సమయం కాదు ఇది. ధనవంతులే ఎన్నికల్లో దిగి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఇలా ఖర్చు పెట్టిన ఇలా శేషన్ లెక్కలేండి అన్నాడు. లెక్కల తేడా ఉంటే ఎన్నిక రద్దు చేస్తా అన్నాడు. ఇప్పుడు అలా లేదు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎన్ని కోట్లు లేదు, లెక్కే లేదు. ఓటర్లను డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. జనం కూడా అలవాటు పడిపోయి డబ్బులు ఏరేందని అడుగుతున్నారు. ధరలన్నీ పెరిగినాయి కదా, ఎప్పుడు వెయ్యనా 2000కి 3000కి 5000కి ధరలు పెంచమని అడుగుతున్నారు. ఒక ఊళ్ళో డబ్బులు ఇచ్చి ఇంకో ఊళ్ళు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తున్నారు. జనమందరూ కరప్ట్ అయితే కరప్షన్ ఆధారంగా బతికే రాజకీయ నాయకులు ప్రశాంతంగా బతుకుతారు. అందుకని జనాన్ని కరప్ట్ చేసి పారేశారు. జనం పరిస్థితులు అట్టున్నాయి. పనులు లేవు, ఉపాధి లేదు, గ్రామాల్లో బతుకుతామన్న ధైర్యం లేదు, రైతులకు ఉపాధి లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు, పని చేయడానికి ఏ పని దొరకడాల నిరుద్యోగుల కింద మారుతున్నారు. ఒక పక్కేమో షావుకారులు గుట్టలు వేసుకున్నందువల్ల వాడి జీవితాలు కనబడుతున్నాయి. వాళ్ళలాగా నేను ఎట్టు బతకాలని కోరికలు కలుగుతున్నాయి. తీరడంలా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ లాక్కుందాం అనుకుంటున్నారు. ఎన్నికలు కూడా ఓడబెరుక్కుందాం అనుకుంటున్నారు. ఈ నెలే 2000 తీసుకుందాం, దానికి ఆర్గ్యుమెంట్లు తయారు చేసుకున్నారు మనోళ్ళు కూడా. మేము కానీ తీసుకోకపోతే ఏ పార్టీ దగ్గరన్నా మేము ఫలానా పార్టీ వాళ్ళు అనుకుని తర్వాత మమ్మల్ని వేధిస్తారు, అందుకని అందరికీ ఓటేస్తామంటాం, అందరి దగ్గర తీసుకుంటాం సార్, తప్పేముంది. ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది ప్రజలకి, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈయన పడరు సార్ 5 ఏళ్ళ దాకా, ఇప్పుడు ఏమి ఇస్తే తీసుకోవటమే సార్. మేము కూడా ఎన్నికల విధానం పర్యవేక్షించడానికి ఎన్నికల నిఘా వేదిక తరఫు తిరిగిన ప్రజలు మాకు ఇస్తున్న సమాధానాలు ఇవి. చాలా చిన్న తిట్టు వాళ్ళ భాషలో. రారు ఇక మళ్ళీ ఇల్లు కంటికి కనపడరు. 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినాడు, 100 కోట్లు ఎటు సంపాదిస్తా ఆలోచిస్తాడు సార్. మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? అందుకని ఇప్పుడు ఏమిస్తే తీసుకోవడమే. అరే తీసుకొని తప్పుడని ఎన్నిక చేస్తే రేపొద్దు నువ్వు మునుగుతావు కదా అంటే అందరు తప్పుడలే కదా సార్ నిలబడది, మంచి తప్పుడని ఎత్తుకుంటాంలే అని కొంతమంది అంటున్నారు. మా కులంలో తప్పుడని ఎత్తుకుంటాను ఒకడు అంటున్నాడు, మా మతంలో తప్పుడని ఎత్తుకుంటాను ఒకడు అంటున్నాడు, మా వీధిలో ఉండి తప్పుడని ఎత్తుకుంటాను ఇంకొకటి అంటున్నాడు. మొత్తం మీద తప్పుడోళ్ళు. ఎవడోడు తప్పుడని ఎన్నిక చేస్తాం, ఎవడైనా డబ్బులు ఇచ్చేది కదా సార్ తీసుకుంటాం. ఇంత దుర్మార్గంగా ప్రజల మనస్తత్వాన్ని మార్చినారంటే అలా మారిస్తేనే మేము ప్రశాంతంగా గెలవగలము అనుకుంటున్నారు. ప్రశాంతంగా గెలుస్తున్నారు. గెలిచి ఏం వాడుతున్నారు? కులాలను వాడతారు. చాలా సింపుల్గా అరే మీ కులమాడికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు అంటారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, ఓటర్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, ఈ 2 సంస్థలు బయటికి తీసిన లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన నివేదికల ప్రకారం ఈ 5 కోట్ల ఓట్లని డిస్ట్రిబ్యూట్ చేస్తే 79 సీట్లు ఎన్డీఏకి అధికంగా వచ్చినాయి లెక్కేసినారు. వాళ్ళు ఓపెన్గా పబ్లిక్గా చెప్పినారు వాళ్ళ విషయం. మరి ఎన్నికల కమిషన్ ఖండించవచ్చు కదా, అని వాళ్ళ మీద కేసు పెట్టవచ్చుగా.
ఇంతవరకు కేసు పెట్టలా, ఖండించలా. 79 సీట్లు అదనంగా వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏకి 79 సీట్లు పోతే ఏమవుతుంది? ఏమై ఉండేది? ఎన్డీఏ ప్రతిపక్షంలో కూర్చొని ఉండేది, ఇండి అధికారంలో కూర్చొని ఉండేది. ఇప్పటికి సంవత్సరంన్నర నుంచి ప్రతిపక్షంలో ఉండవలసిన వాళ్ళు అధికార పక్షంలో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు అని ఎందుకు అనుకోకూడదు? నేను అనుకోకుండా ఉండాలంటే ఎన్నికల కమిషన్ ఏం చేయాలంటే, మీరు ఇచ్చిన రిపోర్టులు తప్పుని ప్రకటించి అవి ఎట్లా తప్పో పెట్టాలా, అది చేయాలి ఎన్నికల కమిషన్. అది చేయకపోతే నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది. మీరు దొడ్డిదారిని గెలిచి అధికారంలో కూర్చున్నారని మేము అనుకుంటున్నాము. కాదంటే నువ్వు నిరూపించాలి ఎన్నికల కమిషన్ దొరగారు అంటున్నాను నేను. వాళ్ళు మాట్లాడుతున్నారు. అయిపోయింది, ఎన్నిక చేసినాం, అధికారంలోకి వచ్చినాం, అయిపోయి మీ సాగు మీరు చావండి అంటున్నారు. ఒక ఎంపీ ఓడిపోతే ఆయన ఎన్నికల కమిషన్కి డబ్బులు కట్టి ఓటింగ్ మిషన్లో ఓట్లు ఎట్లా పడే చెప్పమని అడిగాడు. ఆయన అడిగింది ఏంటి? ఓటింగ్ మిషన్ని నెల రోజులు దాచిపెడితే పవర్ ఎట్ట పెరిగింది అన్నాడు ఆయన. పవర్ తగ్గాలి కదా మిషన్ వాడితే పవర్ తగ్గాలా పెరగాలా? ప్రకృతి నియమం కదా. ఒక శక్తిని వాడితే తగ్గుద్ది, అది వస్తువుని వాడితే తగ్గిపోద్ది. కుండలో అన్నం నలుగురు తింటే తగ్గిపోద్ది, పెరుగుతుందా? తిన్నాక శక్తి వాడినా తరుగుతుంది. ఓటింగ్ మిషన్లో శక్తిని వాడితే తరగాల, 30కో 35కో 95 గట్ట పెరిగింది అన్నాడు ఆయన. ఒక ఊళ్ళో నా సపోర్టర్స్ దాదాపు 60-70 మంది పెట్టి ఒక్కోడు కూడా ఎట్టబడకుండా ఉంది నాకని అడిగిండు. సపోర్టర్స్ 60-70% ఉంటే ఆ ఊళ్ళో ఒక్కోటి కూడా నాకు పడకండి ఎట్లుంది అని మహారాష్ట్రలో అడిగినారు. ఇట్లాంటి ఎన్ని అడిగినారో తెలియదు. ఒక్కదానికి కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పదు. మిషన్లు కరెక్ట్గా ఉన్నాయంటది. ఆ ఒక్క భాష చెప్పేదోళ్ళు. మన కామన్ సెన్స్తో చూద్దాం. మీ ఇంటికి పోలీస్ ఆయన వచ్చి డిఎస్పీ లెవెల్ అయినా మీ ఇంట్లో AK-47 ఉందని మాకు అనుమానం అంటాడు. నువ్వు ఇంటి బయటకు వచ్చి తలుపు దగ్గర నిలబడి మా ఇంట్లో AK-47 లేదు అంటే పోలీసుడు వెళ్ళిపోతాడా? మా ఎన్నికల మిషన్లు భలే ఉన్నాయంటే మరి వెళ్ళిపోవాలనా? భలే ఉన్నాయని నువ్వు చూపించే పని లేదా? భలే ఉన్నాయని చూపిస్తే వాడిన మిషన్లు నాకు చూపించాలా. వాళ్ళు ఏమంటున్నారు? ఎన్నికల కమిషన్ వాళ్ళు కొత్త మిషన్ తెప్పించి ఇప్పుడు గుర్తుల దగ్గర కరెక్ట్గా పడతానులే చూద్దాం అంటున్నాడు. మరి ఈ పని ఎన్నికలప్పుడు చూపించను కదా. ఎన్నికలప్పుడు పార్టీలందరినీ పిలిచి దేనికి గుద్దితే దేంట్లో పడుతుంది చూపించినారుగా. మళ్ళీ చూపించింది ఏంది అది? అంటే చెవులో పూలు పెట్టినా బాగుంటుంది కానీ ఇంత పెద్ద పూలు పెడతారా? అడిగింది ఏంటి? వాడిన మిషన్ సంగతి చెప్పరా అడుగుతున్నాడు ఆ అభ్యర్థి. డబ్బులు కట్టినాడు. ఇవన్న డబ్బులు బాయ్, కట్టిన డబ్బులు బాయ్, నువ్వు జవాబు చెప్పకపోతుంది. ఇట్లాంటివి ఎన్ని మాట్లాడాలా? వీళ్ళ మీద కంప్లైంట్లు, ఎన్నికల కమిషన్ పని విధానం మీద కంప్లైంట్లు, 100 కంప్లైంట్లు వచ్చినాయి. ఇట్లా 2వ షెడ్యూల్లో ఎంపీలకు జరిగిన ఎన్నికలలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఇప్పటికి లెక్కీలా. దాదాపు సంవత్సరాలు అవుతుంది. లేదు ఇప్పటికి లెక్కీలా. ఎన్ని స్థానాలు ఎన్నికలు జరిగినాయి? దాంట్లో 88 సీట్లు జరిగినాయి 2వ షెడ్యూల్లో. 2వ ఫేజ్లో జరిగినట్లో పశ్చిమ బెంగాల్లో ఆ షెడ్యూల్లో 3 సీట్లకు ఎన్నిక జరిగింది, 3 సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో 8కి జరిగినాయి, 8 ఎన్డీఏ. మధ్యప్రదేశ్లో 6కి జరిగినాయి, 6 ఎన్డీఏ. ఛత్తీస్గఢ్లో 3 జరిగినాయి, 3 ఎన్డీఏ. కాశ్మీర్లో 1 జరిగింది, 1 ఎన్డీఏ. తమిళనాడులో 14 జరిగినాయి, 12 ఎన్డీఏ. రాజస్థాన్లో 13 జరిగినాయి, 10 ఎన్డీఏ. అస్సాంలో 5 జరిగినాయి, 4 ఎన్డీఏ. ఏంటి దీని అర్థం? 2వ ఫేజ్లో టోటల్గా మ్యానిపులేషన్ జరిగింది ఎన్నికల మిషన్లని జనం అనుకుంటున్నారు. కాదని మీరు చెప్పండి ఈ లెక్క చూసి. మనమే ఊహలేం చేయొద్దు, వాళ్ళు ఇచ్చిన లెక్కలే. ఎలక్షన్ల కమిషన్ ఇచ్చిన లెక్కలు అని చెప్తున్నా నేను. ఊహలు చేస్తే చాలా ఉంటాయి ఊహలు.
ఊహల మీద నేను వాళ్ళతో కొట్లాడలేను కదా, లెక్కల నుంచి కొట్లాడాలా. ఈ లెక్కలు తప్పని చెప్పమనండి, వాళ్ళు ఇచ్చిన లెక్కలే. మహదేవపుర బెంగళూరులో ఒక నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను పరిశీలించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తే డిజిటల్ లిస్ట్ ఏమని అడిగినాడు అతను ఎన్నికల కమిషన్ని. డిజిటల్ లిస్ట్ అంటే మిషన్ రీడబుల్ లిస్ట్ అని గబగబా లెక్కలేస్తాడుతో. ఎన్నికల కమిషనర్లని ఎంపిక చేసే ముగ్గురులో ఒకడతను రాహుల్ గాంధీ అనేటోడు. అతను అడిగితే ఓటర్ల యొక్క ప్రైవసీది ఇవ్వకూడదని అన్నారు వాళ్ళు. ఓటర్ల ప్రైవసీ, నా ఎన్నికల లిస్టు ఓటర్లు పబ్లిక్ ప్రాపర్టీ, అది ఎవరు ఓటరు, వాడి తండ్రి ఎవరు, వాడి అడ్రస్ ఏంది ఓపెన్గా అందరికీ తెలిసింది. ఇక్కడ ఏజెంట్లకు ఇచ్చినావు లిస్టు, ఇక్కడ ఎలక్షన్ నిర్వహించే ఆఫీసర్కి ఇచ్చినావు లిస్టు, ఇంకేళ్ళ రహస్యం అది. పైగా అందులో ఉండే సమాచారం ఏంది, పేరు ఉంటుంది, పేరు రహస్యమా, వాళ్ళ నాయన పేరు వాళ్ళ భర్త పేరు ఉంటుంది, ఇది రహస్యమా, వాళ్ళ ఊరి పేరు రాసు, అది రహస్యమా, ఏంది ఇట్లా రహస్యం నాకు తెలియగలుగుతా. మీకు ఏమన్నా రహస్యం కనపడితే నాకు చెప్పండి. ఓటర్ల లిస్టులో రహస్యమే ఉంటుందండి. అందులో ఆధార్ కార్డు ఏమో రాసినారా పోనీ, దీన్ని బట్టి ఎవడన్నా మ్యానిపులేట్ చేస్తారనడానికి, అది ఇటు లింక్ చేయమన్నా కూడా చేయటం లేదు కదా ఆధార్ కార్డుతో. ప్రైవసీ ఈఎంఎం దాంతో రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఏం చేయాల్సి వచ్చింది, 40 మందిని పెట్టుకొని 6 నెలలు తిప్పలు పెడితే ఒక నియోజకవర్గం డేటా వచ్చింది. ఆ డేటా ఎంత అద్భుతంగా ఉందో బయట పెట్టాడు ఆయన. 0 అడ్రస్ వాళ్ళు, ఒక అడ్రస్లో 100 మంది ఉండటము, ఒకే పేరు చాలా చోట్ల కనపడటము. అదే మిషన్ రీడబుల్ లిస్ట్ ఇస్తే పేరు కొట్టగానే ఏ నియోజకవర్గాల పేరు రికార్డ్ అయింది వస్తుంది 5 నిమిషాల్లో బయటికి. 0 అడ్రస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారని కొట్టగా లక్షల మంది బయటకు వస్తారు. ఒకే అడ్రస్లో మోర్ దాన్ 10 ఓటర్లు ఉన్న వాళ్ళు ఎక్కడ చూపించబట్టి టకటగా చెప్తుంది. ఒక్కరోజు 2 రోజులు అయిపోయే పని 6 నెలలు చేయాల్సి వచ్చింది. ఇది కూడా కావాలని ఎన్నికల కమిషన్ ఆ డేటా ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేసిందా అని అనుమానం వస్తుంది. అనుమానం వచ్చేటట్టు నీ ప్రవర్తన ఎందుకు ఉండాలా? ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదులు రాగానే మీ ఫిర్యాదులకు ఆధారం లేదో నేను ఇస్తున్న లెక్కలను అంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేసిందని జనం నమ్మడానికి ఒక అద్భుతమైన అవకాశం కదా అది. దాన్ని ఎందుకు ఎన్నికల కమిషన్ వాడుకోవడంలా? నిత్యం అనుమానం వచ్చేటట్టు ఎందుకు ప్రవర్తిస్తూ ఉంది? తమకు సహాయపడమని తమకు నచ్చిన ఎన్నికల కమిషనర్లని ఆ నియామకం చేసే కమిటీ పెట్టుకొని ఉండొచ్చు. అబద్ధం ఆడినా గోడకు అతికినట్టు ఉండాలి, అంతే కదా. నిత్యము ఫిర్యాదులు తెచ్చుకునేటట్టు మీ ప్రవర్తన ఎందుకు ఉంది? నిత్యము ఫిర్యాదులు, దేశమంతా ఫిర్యాదులు, మేము చెప్పం అని అనడం. పబ్లిక్లో ఏ ఒక్క ఓటర్ అడిగినా నీ ఎన్నికల కమిషన్ మీద నాకు అనుమానం ముందు క్లియర్ చేయాలంతే. అట్లాంటి సంస్థ అది. ఎవరు అడిగినా చెప్పాల్సిందే. ఎందుకు? మేము మిమ్మల్ని పోషిస్తూ ఉండేది, మేము పన్నులు కట్టి మా డబ్బుల్లోంచి మీకు జీతాలు ఇస్తున్నాం, మా డబ్బుల్లోంచి మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకు మేము జీతాలు ఇస్తున్నాం. 5 నిమిషాలు అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చొని మీ ఇష్టం వచ్చిన జీతాలు పెంచుకుంటారు. మాకు ఉపాధి లేకుండా ఉంది, మేమురా మీకు డబ్బులు ఇస్తున్నాం, మేము మీకు డబ్బులు ఇస్తున్నాం, మిమ్మల్ని బతికిస్తుండేది, అందుకని మాకు చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే అర్థమైంది. నిర్ణయాలు మనం చేయాలా, పర్యవేక్షణ మనం చేయాలా, అందరిని బతికించేది మనం. కాబట్టి ఇంత పెద్ద దేశంలో నేరుగా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోవడం వీలు కాదు. కాబట్టి పరోక్ష ప్రజాస్వామ్యం పెట్టుకోవడమే మాకు నష్టం చేస్తారా? మీరు మా ప్రతినిధిని పంపిస్తే మా కోసం పనిచేస్తారా? మీరు ఎవరి కోసమో పనిచేస్తారా? మీరు ఎవరి కోసమో పని చేస్తున్నారు, మా కోసం పని చేయటంలా. మేము అడిగితే మీరు జవాబులు చెప్పటంలా. అఫిడవిటీ అని అంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయబద్ధమైన వ్యవస్థలు అనే పేరుతో ప్రతి ఒక్కడు ఊరికే వాళ్ళు విమర్శిస్తే పని చేసుకునే ఉద్దేశంతో న్యాయాధికారులట వాళ్ళ న్యాయం చెప్పేవాళ్ళు కోర్టు తీర్పును ప్రశ్నించవచ్చు, కానీ దాని వెనకాల మనస్తత్వం ఇట్టుందని ప్రశ్నించకూడదని చట్టం చేశారు. అదే చట్టాన్ని ఎన్నికల కమిషన్కి చేశారు. వాళ్ళకి ఇంటెన్షన్స్ అంటగట్టకూడదని.
ఈ చట్టం ఆడుకొని ఇప్పుడు మనం ఎవరన్నా నువ్వు కావాలని ప్రభుత్వానికి ఫేవర్ చేసినావు అంటే జైలు వేయచ్చు మనల్ని. ఆ చట్టం చేసుకున్నారు. మరి నువ్వు చేసే పనులేమో మాకు అనుమానం వచ్చేటట్టుంటే నువ్వు మా అనుమానాలు తీర్చకపోతే ఏమనుకోవాలి మేము? మాకు అనుమానం ఎందుకు రాదు? మాకు అనుమానం రాకుండా నువ్వు కదా చూడాలా? నువ్వు చూడటం లేదు కదా. ఎందుకు జడ్జిల మీద కూడా అనుమానాలు ఎందుకు రావు? ఇంటెన్షన్స్ ఎందుకు రావు? నేను చెప్తా కొన్ని జడ్జిమెంట్లు, మీరు చెప్పండి అనుమానం వస్తారాదో. ఓ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అమ్మాయిల కేసు వచ్చింది. ఒక అమ్మాయిని హెరాస్ చేసినాడని. ఆ కేసును విచారించి జడ్జిగా ఆయన ఉన్నాడు. ఉండొచ్చా? నీ మీదే ఫిర్యాదు వస్తే నువ్వు జడ్జిగా ఉంటావా? ఉన్నాడు. మాట్లాడలేవరు అంటే నువ్వు చట్టాన్ని రిటర్న్ పెట్టుకొని మాట్లాడుకుని చేస్తావాను. ఒక జడ్జి, సిబిఐ జడ్జి, ఈయన ఒక కేసులో ఒక మనిషికి వ్యతిరేక తీర్పు చెప్పుతాడేమో అనుమానం వచ్చినందుకు ఈయన ఇంకో జడ్జిమెంట్లో పార్టీకి వెళ్తే ఆ పార్టీలో మరణించాడు. హార్ట్ అటాక్ అని ప్రకటించినారు. విషప్రయోగం అనే అనుమానం ఆ కుటుంబానికి ఉన్నది. ఎక్కడ తేలుతుంది ఇది? మీ దగ్గర తేలదు, సైన్స్ దగ్గర, మా దగ్గర తేలుతుంది. పోస్ట్ మార్టం పంపించి ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ని మీరు కొనకుండా ఉంటే అది విషమో హార్ట్ అటాక్ ఖచ్చితంగా తేలుతుంది. అలా తేల్చండి నా కుటుంబం సుప్రీంకోర్టుకి అప్లై చేస్తే పోస్ట్ మార్టం చేయడానికి వీలు లేదని తీర్పిచ్చినాడంటే నాకు జడ్జి మీద అనుమానం ఎందుకు రాదు చెప్పండి? ఒక అమ్మాయి రేప్ చేయబడింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. రేపు చేపట్టమే ఒక అన్యాయం. ఈ దేశంలో ప్రెగ్నెన్సీ రావడం అమ్మాయికి నచ్చల. గర్భం తీసేసుకోవాలని అమ్మాయి తండ్రి కోర్టుకు వెళ్తే ఈ గర్భం తీయటానికి లేదని జడ్జి తీర్పిచ్చాడు. ఇవ్వడమే కాదు, రేపు చేసినటువంటి జైల్లో ఉంటే వాడిని కోర్టుకు పిలిపించి నువ్వు ఈ పిల్లల్ని పెళ్లి చేసుకో అన్నాడు. ఇతను నేను జడ్జి అని పిలవాలనా? అతనికి ఇంటెన్షన్స్ లేవు, నేను ఎట్ట మాట్లాడాలా? అతను మనిషిగా బతకటానికైనా అర్హత ఉందా జడ్జి తర్వాత? ఆడ రేపు చేసినట్టు ఏమన్నాడు? నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, నేను చేసుకుని అన్నాడు. తండ్రి ఏమన్నాడు? మా పిల్ల గర్భం తీసేసి చాలు, నాకు ఈ ఎదవతో పెళ్లి చేస్తానంటే నా కూతురుతో గబ్బు నా కొడుకుతో అన్నాడు తండ్రి. లే, నేను గర్భం తీసేయించను. ఇట్లాంటి జడ్జిమెంట్ ఇస్తే ఏమనాలి నేను? మీరు చెప్పండి. అందరు న్యాయం అన్యాయం తెలిసిన మనుషులే కదా ఇక్కడ నా ఎదురుగా ఉండేది. ఇలాంటి తీర్పులు ఇస్తే ఈ తీర్పుల మీద మాట్లాడకూడదు, వాడికి వెనక ఇంటెన్షన్స్ లేవు, నేను ఎట్లా అనాలా? తప్పుడు భావజాలం, గతించిన భావజాలం, ప్రజలకు అన్యాయం కలిగించే భావజాలం, హీనంగా చూసే భావజాలం ఉన్న జడ్జిల్ని జడ్జిలుగా ఉండనివ్వకుండా ఒక చట్టం రాకుండా ఎట్లా పరిష్కారం అవుతుంది? జడ్జిలను కూడా పరీక్ష చేయాలా, వాళ్ళ భావజాలం పరీక్ష చేయాలా. తప్పుడు భావజాలం ఉన్న జడ్జిగా రానియకూడదు. వాడు నిష్పాక్షికమైన తీర్పులు ఇవ్వడానికి అనర్హుడు. అట్లాడోళ్ళు మనుషులుగా ఉండటానికి అనర్హులు. జడ్జిలు ఎట్టుంటారు వాళ్ళు అని జనం ఎందుకు అనుకోకూడదు అంటున్నా. మరి ఇట్లాంటి సంస్థలకి ఇమ్యూనిటీ చట్ట ప్రకారం ఇచ్చినప్పుడు దానికి తగినట్టు వాళ్ళు ప్రవర్తన ఉండాలనా లేదా? ఎందుకు ఏమన్నా భర్త ఎట్ట చనిపోయినాడో పోస్ట్ మార్టం చేయించమంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆయన ప్రధాన న్యాయమూర్తి. అదే ఎన్నికల కమిషన్ మీద వచ్చినటువంటి ఫిర్యాదుల్ని, ప్రతి ఫిర్యాదుని మేము ఆహ్వానిస్తున్నాం. కమాన్, ఈ మిషన్లు కరెక్ట్గా పనిచేస్తామని మేము ప్రూవ్ చేస్తామనాలా. వాటిని ఎవరు ట్యాంపర్ చేస్తారో చేయండి అని ఛాలెంజ్ చేయాలి. ట్యాంపర్ చేసేటోడు వచ్చాడంటే తల వంచుకొని అంగీకరించి ఇక మిషన్లు మేము ఎన్నికలు పెట్టమని ప్రకటించాలి. ట్యాంపర్ ఎవడు చేయలేకపోతే మా మిషన్లు కరెక్ట్ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. నువ్వు ఈసీఐఎల్ అనే కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ, ఈ కంపెనీలు ఎన్నికల మిషన్లు ఎన్ని ఇచ్చినామని చెప్తున్నారో ఆ సంఖ్యకి ఎన్ని మాకు చేరినాయని ప్రభుత్వం వాళ్ళు అంగీకరిస్తున్నారో, ఎలక్షన్ కమిషన్ అంగీకరిస్తుందో
ఆ సంఖ్యకి 20 లక్షల మిషన్లు తేడా ఉంది. ఏడున్నాయి ఆ మిషన్లు? ఎవరు చెప్తారు మాకు? మేము ఆర్టీఐ చట్టాన్ని ఆడుకొని వాళ్ళకో లెటరు వీళ్ళకో లెటర్ పంపించినాం. ఇద్దరిచ్చిన కాగితాలు ఎదురుగా పెట్టుకుంటే 20 లక్షల మిషన్లు తేడా ఉంది. వీళ్ళ గవర్నమెంట్ రాకముందే తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా దాచిపెట్టినారా? పాత గవర్నమెంట్ వాళ్ళు దాచిపెట్టి భద్రంగా వీళ్ళకి అప్పచెప్పినారా? వీళ్ళు దాచిపెట్టినారా? అప్పుడప్పుడు కొన్ని బయటకు తీసి శాంపుల్ వాడుకుంటున్నారా? ఎక్కడ ఓట్లు తక్కువ పడదు అనుకుంటాడా ఇన్ని నింపుకొని వస్తున్నారా? ఎన్ని అనుమానాలు వస్తాయి కదా మనకి. మనం మామూలు మనుషులమండి, మనకు అనుమానాలు పుడతాయి. మన బతుకే అనుమానాలు. 20 లక్షల మిషన్లు ఎక్కడని మళ్ళీ అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పదా? చెప్పింది మాకు ఇన్ని మిషన్లే వచ్చినాయి అన్నది. ఆడేమి ఇన్ని మిషన్లు ఇచ్చినా అంటున్నాడు. చెడిపోయిన రిప్లేస్ చేసుకుంటా అంటే 20 లక్షల మిషన్లు రిప్లేస్ అవుతాయా? ఎన్ని క్వశ్చన్లు సార్. అధ్యక్షుని తరింపారేసి అప్పటిదాకా అనుసుకున్న కోరికలన్నీ తీర్చుకుని అధ్యక్ష భవనంలో నీళ్ళ తొట్టిలో కొంతమంది పండుకున్నారు, బాత్రూంలో కొంతమంది కూర్చొని వచ్చినారు. జన్మకు పోలేరు అక్కడికి, వాళ్ళు దొల్లిచ్చినారు కాబట్టి పోయినారు. పక్కనే బంగ్లాదేశ్లో షేక్ హసీనా మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అన్నారు, తరింపారేసినారు. నిన్నగాక మన నేపాల్లో తరిమి కొట్టినారు. యూత్ 2000 సంవత్సరానికి అటు ఇటు పుట్టిన వాళ్ళు, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఇటువంటి సహించడానికి సిద్ధంగా లేరు. అయ్యా, ఏ దేశం దీనికి ఎక్సెప్షన్ కాదు. మీరు బుద్ధిగా ప్రవర్తించి ప్రజల కోసం పనిచేయకపోతే ఎవరికైనా ఈ గతి జనం పట్టించే అవకాశం ఉంది. ఓటుతోనే ఈ గతి పట్టిస్తారని అనుమానం వచ్చే ఓటర్ లిస్టుని మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎన్నికల ప్రక్రియను మ్యానిపులేట్ చేస్తున్నారు, ఫలితాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని జనం అనుకుంటున్నారు. ఇలా అనుకునే పరిస్థితిని మీరు సరిదిద్దండి. మీరు సరిదిద్దకపోతే మీ విలువ జనం దృష్టిలో పోతే ఇక్కడ మిగిలేది ప్రజాస్వామ్యం కాదు, అరాచకం మిగులుతుంది అని మనం వార్నింగ్ ఇస్తున్నాం. మన సంస్థ తరఫున వార్నింగ్ ఇస్తున్నాం. నోట అంటే ఎన్నికల్లో నిలబడ్డ ఎవడు నాకు నచ్చలా అని అర్థం. అది ఒక విలువ లేనిది, న్యూట్రల్ కింద లెక్క. నాకు ఎవడు నచ్చలా, 10 మంది నాకు ఎవరు నచ్చలేదంటే నీ వాయిస్ ఎక్కడైనా పడుతుంది. ఒకవేళ అభ్యర్థుల కంటే ఎక్కువ 100 ఓట్లు వస్తే అందరిని తీసిపారేసి మళ్ళీ ఎన్నిక పెడతారా? పెట్టరు. వాళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాను గెలిపిస్తారు. ఇంకా 100 ఎందుకు? 100లో అభ్యర్థులు ఇద్దరి కంటే ఎక్కువ ఓట్లు 100లో పడితే నువ్వు మళ్ళీ ఎన్నిక జరుపుతావా? చట్టం మార్చాలి. అట్లా ప్రజలకు నచ్చనోళ్ళు ఆడు వస్తుంటే ఎత్తి అవతలేసి హక్కు నాకు ఉండాలా. 100 అంటే నీ అసంతృప్తిని చెప్పుకునే అవకాశం ఉంది. నీకు నువ్వు ఇద్దరు దొంగలే, వాళ్ళకి వేయలేదులేపా అనుకోవడానికి పనికి వస్తుంది తప్ప దొంగలు ఎన్నిక కాకుండా ఆపడానికి పనికిరాదు. మరి ఏం చేయాలి? నేను ఏదో దొంగను ఎత్తుకోవాలి. నువ్వు పెద్ద దొంగను చిన్న దొంగను. ఇప్పుడు అట్లా ఉంది సిస్టమ్. మరి దామాష ఎన్నికల పద్ధతి ఉందనుకో. ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపు తెలుగుదేశానికి 40%, వైసీపీకి 40%, ఓ 10% పవన్ కళ్యాణ్ గారికి, ఇంక 10% న్యూట్రల్ అనుకున్నాం. సీట్లు ఎట్ట పంపకం అయింది ఈ లెక్క ప్రకారం చూస్తే? ఇప్పుడున్నట్టు 13, 11 వస్తాయి పార్టీకి, రావట్లా. ఇద్దరి మధ్య తేడా 10-20 కంటే ఉండదు. నంబర్ ఎక్కువ ఉంటే నంబర్ని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో ఎవరైనా వాదించగలరు. ఈరోజు నంబర్ అట్లా లేకపోతే ఏం వాదిస్తారు? గేలు చేస్తారు, గోల్ చేస్తారు. మన చంద్రబాబుని గోల్ చేస్తే ఇప్పుడు వైసీపీని గోల్ చేస్తారు. దామాష ఎన్నికల పద్ధతి ఉన్నంతలో బెటరు ఇప్పుడున్న దానికంటే. ఇప్పుడు ఒక్కడు మెజారిటీ ఉంటే కూడా గెలుస్తాడు. మొత్తం 18 లోపల ఓటు లేదు. ఓటింగ్ ఉన్న వాళ్ళందరూ 95 కోట్లు. 145 కోట్లలో 50 కోట్ల మందికి ఓటు లేదు. 95 కోట్లు. వాళ్ళు ఓటు ఎట్టిస్తావు? చిన్నోళ్ళు కదా అని ఇవ్వాల. ఒకప్పుడైతే ధనవంతులు ఓట్లు ఉండేవి, ఆస్తులు ఉన్న వాళ్ళు ఓట్లు ఉండేవి, చదువు ఉన్న వాళ్ళు ఓట్లు ఉండేవి. అది పోయి ప్రతి ఒక్కడికి ఓటు ఇచ్చారు. అదొక మంచి పని చేశారు. అట్లా చేసినా 95 కోట్ల మందికి ఓట్లు ఉన్నాయి. అంటే 1/4 జనం ఓట్లు వేస్తే గెలుస్తున్నారు. ఈరోజు అధికారులు ఉన్న అన్ని పార్టీలు మైనారిటీ పార్టీలు, మెజారిటీ కాదు. మెజారిటీ జనం గెలిచిన వాళ్ళని ఎంపిక చేసుకోవటంలా. అదే అసలు విషయం. వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే ఈడొక్కడు గెలవడు. అటు లేరు జనం.
జనం అనైక్యతలో ఉన్నారు కాబట్టి ఇలా ఆటలు సాగుతున్నాయి. జనంలో ఐక్యత రావాలంటే మొదటిది నాలెడ్జ్ రావాలా, రెండు నోరు రావాలా, ప్రశ్నించే నోరు రావాలా. అది అనేక మంది చేస్తే మిమ్మల్ని ఏం చేయలేరు. ఒకటిద్దరు చేస్తే జైల్లో పెడతారు. ఎందుకంటే జైళ్ళు అంతమంది జనం పట్టరు. సమాజం జైలుగా మారాలా, వాళ్ళు బతుకులు జైలు పాలు కావాలా. మరి అంతమంది రైతులు వచ్చి ఢిల్లీలో కూర్చొని ఏం చేయగలిగింది గవర్నమెంట్? 3 లక్షల మంది రోజు కూర్చున్నారు అక్కడ. చట్టాలని విత్డ్రా చేసుకున్నాడా లేదా మోడీ సాబ్? మోడీ బలవంతుడే కాదా? చాలా శక్తివంతుడు. చట్టం ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? మరి ఎన్నికలు జరుగుతున్న యూపీలో, హర్యానాలో అవి దెబ్బతింటే తీసుకున్నాడు. చట్టాలు ఎక్కడికి పోలే, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ పెడతారు. ప్రతిసారి జనం ఇట్లా పోరాడలేరు కదా అని వాళ్ళ ధైర్యం. దేశమంతా తిరగబడదు అనుకో, సైన్యం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఏం చేస్తున్నారట? జనం తిరగబడితే ఎవడేం చేయలేడు. జనం తిరగబట్టుడు చేయాలంటే జనానికి ఉన్న సమస్యల మీద మనం మాట్లాడాలా. కులము మతం మాట్లాడకూడదు. అవి మీ సొంత విషయాలు, మీ ఇళ్ళల్లో మాట్లాడుకోండి. బయట మాట్లాడిన జనం సమస్యలు. మన పిల్లలకి ఈరోజు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న మోడీ సాబ్ ఇంతవరకు ఉద్యోగాలు నింపలా. ఇప్పటికి 22 కోట్లు ఇచ్చి ఉండాలి. విదేశాల్లోంచి ఉన్న 135 లక్షల కోట్లు తెచ్చి అకౌంట్కి 15 లక్షలు వేస్తున్నాడు, ఇంకా ఏలా. జిఎస్టీ పెట్టి మధ్యతరగతి పరిశ్రమలు మొత్తాన్ని దివాళీ తెచ్చినారు, ఇంతవరకు కోలుకోలే. 2016లో నోటు రద్దు జరిగితే ఆ రోజు దెబ్బతిన్న జనం ఈ రోజుకి బాగాల. ఇట్లా మాట్లాడుతూ నడుస్తుందంటే నడుస్తుంది. 4 ఏళ్ళకి అప్రతిష్ట పాలైంది ప్రభుత్వం. 2019లో పుల్వామా అనేది దొరికింది వాళ్ళకి. పుల్వామా దొరికింది. పెద్ద క్వశ్చన్లు ఏంటంటే, అంత హై సెన్సిటివిటీ ఉన్న రహదారి మీదకి దాదాపు 130 కిలోల ఆర్డీఎక్స్ ఎక్కించుకొని కారు ఎట్లా వచ్చింది అడుగుతున్నారు. అంత హై సెన్సిటివిటీ, అన్ని చెక్ పోస్టులు ఉంటాయి, అంత ఇంటెలిజెన్స్ ఉంది నీకు. కాశ్మీర్కి పోయే దారి సెన్సిటివ్ దారి, ఆర్డీఎక్స్ కారు ఎట్లొచ్చింది? వెంటనే మనకి దేశభక్తి పూనకం వచ్చేసింది. మతం ఆధారంగా నడపాలనుకుంటున్నారు, నడవది దేశం. ప్రజలు అట్లా పొలతా పట్టడానికి సిద్ధంగా లేరు. మతం ఆధారంగా పనిచేసిన ఏ దేశము బాగుపడాల. పాకిస్తాన్కి ఏ గతి పెట్టి చూసినవుగా. హిందూ మెజారిటీ అనే పేరుతో హిందూ మతం ఆధారంగా మిగతా మతస్థులందరినీ తరిమి కొడితే ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. అందుకని ఈసారి ఏం తోడొచ్చింది? ఈసారి రాముడు తోడ్పడేటట్టు లేడు, మతం తోడ్పడేటట్టు లేదు, దేశభక్తి తోడ్పడేటట్టు లేదు. ఏం చేయాలని దిక్కుదోచక మిషన్లకి నమస్కారం పెట్టి మిషన్లు తోడ్పడు. 5 కోట్ల ఓట్లు ఇచ్చినాయి మిషన్లు, 79 సీట్లు ఇచ్చినాయి. మనకేం తగదు ఉందండి మతం విషయంలో? అసలు దేవుడు మనిషికి కనపడ్డు, ఎవరి దేవుడు కనపడ్డు. నీ మనసులో స్థాపించుకోవాలో, పూజ చేసుకోవాలంతే. నీ ఇష్టం వచ్చిన దేవుడిని పూజ చేసుకో. ఎవడు కాదన్నాడు ఇక్కడ? ఎవడు అడ్డం పడ్డ? రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది కదా. నీ ఇష్టం వచ్చిన దేవుడిని పూజించుకొని హక్కు అది అన్నది కదా. నీ ఇష్టం వచ్చిన దేవుడిని, మతాన్ని ఆరాధన చేసుకో. నీ ఇష్టం వచ్చిన మతంలో ఉండదలుచుకోండి, పోదలుచుకోండి, పో అని రాజ్యాంగం చెప్పింది కదా. మధ్యలో నీదేంది నీ కిరికిరి? మధ్యలో ఈ లోకానికి సంబంధించిన రాజ్యాంగం అన్నది కదా. రాజ్యాంగం పరలోకం మాకు సంబంధం లేదన్నది కదా. పోండి మీ ఇష్టం వచ్చినట్టు. ముసల్మాన్లు, క్రిస్టియన్లు, హిందువులు ఎవడు నరకానికి వెళ్ళిపోండి, ఎవరు స్వర్గానికి వెళ్ళిపోండి. ఎవడికి అభ్యంతరం ఉంది ఇక్కడ? నువ్వు హత్య చేస్తే, హిందువు కానీ హత్య చేస్తే చిత్రగుప్తుడు లెక్క రాసుకుంటున్నాడా? ఇతర మతాల్లో వాళ్ళ నరకాల్లో లెక్కలు రాసుకుంటారు. అక్కడ శిక్ష పడుతుంది. ఒకే నేరానికి 2 సార్లు శిక్ష పడుతుంది. పోలీసు నా మీద కేసు కట్టగాకు, చిత్రగుప్తుడు చూసుకుంటాడు అక్కడ. ఈ పోలీసుడు ఊరుకుంటాడా? ముందు నిన్ను బొక్కలో పెడతా, ఇక్కడ విచారణ చేస్తా, తప్పు చేసినామని తేలితే ఇక్కడ ముందు జైల్లో పెట్టి నువ్వు చిత్రగుప్తుడి దగ్గర చెప్పుకో, ఆల్రెడీ అయిపోయింది శిక్ష, నన్ను వదిలేయమని అక్కడ చెప్పుకో అంటాడు. పోలీసు వాడికి మతం లేదా? ఉంది. అయినవాడు చెప్పాల్సింది అదే. అది రాజ్యాంగం అంటే, అది లౌకిక రాజ్యాంగం అంటే. మత రాజ్యాంగాలు తెచ్చిపెట్టా అనుకో, ఖురాన్నో, బైబిల్నో, భగవద్గీతను, మనుస్మృతులు తెచ్చి రాజ్యాంగం పెడితే మిగతా మతాలు సహకరిస్తాయా? ఎందుకు ఒప్పుకుంటే? మా దేవుడే దేవుడు అంటావు, నిజమే.
మిగతా మతాల దేవుళ్ళ సంగతి వాడట్టే అంటాడు. నీ దేవుడే దేవుడు అని అనుకో, ఎవడికి అభ్యంతరం లేదు. నా దేవుడు తప్ప ఏ దేవుడు ఉండటానికి లేదంటే జనం ఒప్పుకోడరు. ఎవడు దేవుడు వాడుకున్నాడు. మన హిందువులకైతే కుప్పలకు ఉన్నారు దేవుళ్ళు, ఒకడు కాదు ఇద్దరు కాదు. ప్రతి ఇంట్లో 4-5 రకాల దేవుళ్ళు ఉన్నారు. నారాయణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, ఇంకా గంగమ్మలు ఉన్నారు, అందరూ ఉన్నారు మన నెలల్లో. అందుకనే మనం భరించగలుగుతున్నాం అందరినీ. ఏ మతమాడు కులమాడు వచ్చినా రండి రండి బతుకుదాం కలిసి అనగలుగుతున్నాం. ఏం లేదు ఇబ్బంది మామూలు జనానికి. ఎట్లగట్టు ఎక్కించాలని చూస్తున్నారు. ముస్లింల మీద ఈరోజు అధికారులు ఉన్న వాళ్ళకి శత్రుత్వం లేదు. అండర్లైన్ చేసుకోండి. ముస్లింలు ఉండాలి, భయపడతా ఉండాలి, మేము చెప్పినట్టు వింటూ ఉండాలి. అది వాళ్ళ కోరిక. అక్కడొకరిని ముస్లింలను చంపాలా? కింద ఉన్న వాళ్ళు చంపుతారు. పై వాళ్ళకు ఉండదా పగ? వాళ్ళు చెప్తారు కింద వాళ్ళు ఎవడో లేపాను రాని. దాంతో ముస్లింలు భయపడతారు, భయపడ్డ వాళ్ళు గుంపు అవుతారు. ఈ గుంపు చేయడానికి ముస్లిం నాయకులు కూడా తోడ్పడతారు. గుంపు చేసి భయపెడతారు వాళ్ళు కూడా వీళ్ళని. వీళ్ళు గుంపు కాగానే ఆ హిందూ నాయకులు హిందువులను గుంపు చేసి వాళ్ళు గుంపు అయినారు చూడు, వాళ్ళు మీ శత్రువులు, వాళ్ళు పిల్లల్ని ఎక్కువగా అంటున్నారు, వాళ్ళ జనాభా పెరుగుతుంది, మీరు మైనారిటీలు అవుతారు అని వీళ్ళకి చెప్పి వీళ్ళని ఓట్ల కింద మార్చుకోవాలా, మళ్ళీ గెలుస్తుండాలా. గెలిచి అదాన్ని లంబానీలకు సేవ చేస్తూ ఉన్నారు. అదిరా నాయన అసలు విషయం. అస్సలు దొంగలు ఆడు ఉన్నారా కార్పొరేట్ల రూపంలో. ఈ ముందు కనపడి విగ్రహాలు అసలు దొంగలు కాదు, ఈ పార్టీల నాయకులు అసలు దొంగలు కాదు, ఒరిజినల్ దొంగలు ఆడున్నారు. ఆ దొంగలు అడవులు తింటున్నారు, నదులు తింటున్నారు, ఆకాశాన్ని తింటున్నారు, గాలిని తింటున్నారు, సముద్రాలు తింటున్నారు, ఆయిల్ తింటున్నారు, మన జీవితాలు తింటున్నారు. కోట్ల డబ్బులు పోగేసుకుంటున్నారు. మనల్ని పేదల కింద మార్చారు, ధరలు పెంచుతున్నారు, మనకు జీవితాలు లేకుండా చేస్తున్నారు. వాళ్ళని కాపాడుతున్నారు పరిపాలించేటోళ్ళు. అది అర్థం చేసుకోరా. నీ మతం కులం కథ మళ్ళా అంటున్నాను నేను. అది అర్థమైతేనే ఎన్నికల కథ కూడా అర్థమవుతుంది.